అధ్యాయం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం మనం. 2 వచనాలు మనం మొదటి వచనం ధ్యానం చేసుకుని ఉన్నాం. రెండో వచనం చదువుకుందాం. యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలించి 30, 60, 100 విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశంగా మనకి ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ దాదాపు అదే కాలమందు, ఏ కాలములో ఇక్కడ అపోస్తులు పరిచర్య విస్తరించబడుతూ ఉంది. సంఘం వరుదిల్లుతూ ఉంది. దేవుని నామం మహింపరచబడుతుంది. అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఇక్కడ యాకోబు గారిని జైల్లో పెట్టారు. హల్లెలూయా. వింటున్నారా? యాకోబును ఖడ్గముతో చంపించేశారంటంట. హతసాక్షి. హతసాక్షి అయిపోయాడు. మొట్టమొదట అక్కడ స్తెఫను చూస్తాం. మొట్టమొదటి హతసాక్షి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, మొట్టమొదటి హతసాక్షి. ఇక్కడ మనం నా వాయిస్ క్లారిటీగా ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను. చెక్ చేస్తేనే బానే ఉన్నది. దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు హతసాక్షి అయింది? స్తెఫను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే యాకోబు. యాకోబును పట్టుకున్న ఖడ్గం చేత అంటే కత్తి చేత చంపించేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా 12వ అధ్యాయంలో ఇక్కడ హేరోదు చంపించినటువంటి యాకోబు జెబెదయి కుమారులు ఒకడు, యోహాను సహోదరుడైన. 4వ వచనం మనం చూసినట్లయితే అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి, గమనించాలి, పేతురుని కూడా పట్టుకున్నారంట. యాకోబుని చంపేసరికి ఖడ్గంతో నెక్స్ట్ ఎవరంటే పేతురు. ఎందుకంటే ఇది చేస్తే వాళ్ళకి సంతోషం అంట. వింటున్నారా? ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యం. యూదులకు ఇష్టం అని చెప్పేసేసి, వింటున్నారా? యూదులకు ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ పని చేస్తూ ఉన్నారు. మనుషులను చంపిస్తున్నారు. మనుషులను చంపితే సంతోషించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డల్ని మరి బాధ పెడితే సంతోషించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలను చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. మనకు మంచి చేసేటువంటి వాడు, మంచి మాత్రమే చేసే దేవుడు మన దేవుడు. మరి ఇలా చనిపోతే దేవుని చిత్తం ఎలాగవుతుందండి? చనిపోవడం దేవుని చిత్తం అంటారా? గమనించాలి. కట్టెలు కాలితే మనకేమవుతుంది? సువాసన వస్తుంది కదా. ఐ మీన్, ఒక గంధపు చెట్టు నరుకుతుంటే అది సువాసన వస్తుంది. రంపంతో కోస్తుంటే అది సువాసన ఇస్తుంది. నిజంగా నువ్వు సువాసనతో నింపబడిన వ్యక్తివైతే ప్రతి శ్రమ నీకు ఒక సువాసనగా, ఇతరులకు సువాసనగా మార్చబడుతుంది. నువ్వు శోధించబడుతుంది ఇతరులకు సువాసించే వ్యక్తిగా నువ్వు ఉంచబడతావు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఆల్రెడీ యాకోబుని ఖడ్గంతో చంపేస్తారు. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఎవరు ఉన్నారంటే పేతురు గారు ఉన్నారు. ఎలా ఉంటది జీవితం? ఎంత గందరగోళంగా, ఎంత భయంగా, ఎంత ఆందోళనగా ఉంటది. చాలా మంది అదిగో వాళ్ళకలా జరిగింది, నాకు కూడా అలా జరుగుతుంది. వాళ్ళు లాసిపోయారు, నేను లాసిపోతాను. వాళ్ళు చనిపోయారు, నేను చనిపోతాను. వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చిపోయారు, నేను కూడా హార్ట్ అటాక్ వచ్చిపోతాను. వాళ్ళ పతనం అయిపోయారు, నేను పతనం అయిపోయి. కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ అదర్. యాకోబు తర్వాత నేనే పేతురుని, నన్నే పెట్టారు, నా జీవితమే అని చెప్పి గందరగోళంలో లేడు పేతురు గారు ఇక్కడ. వింటున్నారా? చెరసాల్లో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలించుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించాను సైనికులకి. చతుష్టయములు అంటే ఫుట్ నోట్ లో ఏమి ఇచ్చాడంటే మనకి 16 అంటే 10+6 16 మెంబర్స్ సైనికులు పెట్టారు. ఒక వ్యక్తిని కాపలాకి. ఒక వ్యక్తిని కాపాడమని చెప్పి 16 మందికి అప్పచెప్పారంటండి. వింటున్నారా? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. జాగ్రత్తగా వినాలి. మనకంటే ముందు ఏదో జరిగింది ఒకరికి, అదే మనకు జరుగుతదనుకుంటాం. మనకంటే ముందు ఏదో జరిగింది నష్టం, మనకంటే ముందున్న వారికి ఏదో శోధన, ఏదో శ్రమ, ఏదో ఇబ్బంది. అమ్మో! మనకలా జరుగుతది. ఇది కాదు మీరు గ్రహించవలసింది, చూడవలసింది, తెలుసుకోవాల్సింది. మంచిని గ్రహించండి. మంచిని చూడండి. వింటున్నారా? మంచి విషయాన్ని గ్రహించండి. మంచిని చూడండి. ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, మంచి విషయాన్ని గ్రహించడం లేదు. మంచి విషయాలను చూడటం లేదు. పనికిరానటువంటి విషయాలకి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. నష్టానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. దేవునికి దూరం అవటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మరి దూరం అవటానికి కేటాయిస్తున్నారు. ఎందుకని మార్నింగ్ లేవట్లేదంటే లేట్‌గా పడుకుంటున్నాం. ఎర్లీగా పడుకోండి. నువ్వెప్పుడు పడుకున్నావు అన్నది మ్యాటర్ కాదు ఇక్కడ. ఎప్పుడు లేచావు అన్నది మ్యాటర్ అన్నమాట. అందరూ లేట్‌గా పడుకుంటారు. కొందరు ఎర్లీగా లేస్తారు. అందరూ లేట్‌గా పడుకునే లిస్ట్‌లో నువ్వున్నావా? కొందరే ఎర్లీగా లేచే లిస్ట్‌లో నువ్వున్నావా? అర్థమవుతుందా? అందరిలాగా లేట్‌గా నువ్వు పడుకుంటున్నావు. కానీ కొందరిలాగా ఎర్లీగా లేవటం నేర్చుకో. కొందరి లిస్ట్‌లో పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే. లేట్‌గా పడుకున్న వారు అనేక మంది, ఎర్లీగా లేచేవారు కొందరే. కాబట్టి నువ్వు అందరిలా పడుకునే వ్యక్తివా? అందరిలా లేట్‌గా పడుకునే వ్యక్తివా? కొందరిలాగా ఎర్లీ మార్నింగ్‌గా లేచే వ్యక్తివా? చూస్. చూజ్ చేసుకోండి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, బెడ్‌ను జయించిన వాళ్ళు దేన్ని జయించలేరు. అర్థమవుతుందా? ఆ మంచం నుంచి బయటికి ఆ మంచాన్ని జయించలేనట్టు నువ్వు మనిషిని ఏది జయించలేవు జీవితంలో. బ్రదరు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. మరి మిగతా పనులన్నిటికి ఎందుకు అడ్డు రాట్లేదు? మీకున్న షుగర్ గాని, మీకున్న బీపీ గాని, మీకున్న సమస్య గాని, ఆ! పెళ్ళికెళ్తానికి గాని, షుగర్ ఉంది. మ్యాంగోస్ తినటం మానేసారా? లేదు. సీజన్ తినాలి. ఆ! ఎవరైనా బలవంతం చేస్తే తినేస్తాం, చేసేస్తాం, ఎళ్ళిపోతాం. అన్నీ మామూలే. అక్కడ మాత్రం అడ్డు రాదు. షుగరు, బీపీ, బ్యాక్ పెయిను, నీ పెయిను, ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్. ఆ! ఆ సమస్య, ఆ స్ట్రెస్, ఈ స్ట్రెస్, ఇది, అది అన్నీ ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య ఇవన్నీ కూడా అక్కడ గుర్తురావు. దేవుని సన్నిధికొచ్చేసరికి దేవునిలో గడపటానికి ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. లేట్ అయిపోయింది. బాడీ సహకరించలేదు. ఆ! నిద్రమత్తొచ్చింది. నిద్రమత్తొస్తుంది. నేను కూడా వీళ్ళు గమనించాలి, నేనేమి పెద్ద గొప్పవాడినో, నేను జయించేసానని చెప్పట్లేదు. నేను చాలా సార్లు మార్నింగ్ ప్రేయర్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు నాకు తెలియట్లేదు. తర్వాత తెలుస్తుంది. అరే! అక్కడ ఏం జరిగిందో తెలీదు. అన్‌కాన్షియస్‌లో కొన్ని సార్లు ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా చూసారా? నీ శక్తి చేత సామర్థ్యం చేత చెయ్యాలని చెప్పి చేసే ఇంపాసిబుల్. కాబట్టి ఈ రోజున మీకొక ఛాలెంజ్ అన్నమాట. 21 డేస్ పెట్టుకోండి. 21 డేస్ పెట్టుకోండి. ఈ 21 డేస్‌లో దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడండి. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించండి. అలవాటు చేసుకోండి. మీకు డ్యూటీలు చేస్తారు. షిఫ్ట్ మారుతది. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి షిఫ్ట్ ఎప్పుడుంటదో తెలుసా? నైట్ 10 గంటలకి డ్యూటీ స్టార్ట్ అవుతది. నైట్ 10 గంటలకి షిఫ్ట్ ఉంటది. నా ఫ్రెండ్ ఒకాయన ఉంటాడు. డ్యూటీకెళ్తాడు. ఎప్పుడంటే నైట్ 10 గంటలకి. ఏంటంటే నైట్ షిఫ్ట్. నైట్ అంతా కూడా మెలుకువగా ఉండాలి. ఒక రోజా? రోజు అదే పని. మానేస్తున్నాడా? లేదు. కరెక్ట్‌గా టైమ్ అంటే టైం ఖచ్చితంగా చేస్తున్నాడు. ఎందుకని? జీతం వస్తది. పనివాడు జీతానికి పాత్రుడే. అక్కడే కాదు, ఇక్కడ కూడా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వేం పని చేసావు? నీకేం జీతం ఇవ్వాలి? అప్పుల నుంచి బయటపడాలి. ఏ పని చేసావు? దేవుని ఎంతగా స్తుతించావు? కరెక్ట్‌గా టైంకి వస్తున్నావా? లేదు. సమయం ఎంత గడుపుతున్నావా? లేదు. చూస్తాం ఒక లైవ్. 2 నిమిషాలు చూస్తాం. ఇక్కడ ఏం మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఏం అద్భుతాలు జరగట్లేదు. ఆ! లేకపోతే ఓ నెలొస్తాం, 2 నెలలొస్తాం. అదే జరిగింది. 3:30కి ప్రార్థన చేస్తున్నారు అద్భుతాలని చెప్పి కొన్ని సాక్ష్యాలు పెట్టి కొన్ని చెడితే జనం అంతా కూడా ఎట్లా వచ్చారు? అందరూ కూడా ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అని. జరిగాయి. జరుగుతాయి, అందరికి జరుగుతాయి. కానీ ఏంటి అద్భుతం కోసమే వస్తారు. అద్భుతాల్ని వెంబడించేటువంటి వారు ఆ! ఎక్కువ దూరం జర్నీ చేయలేరన్నమాట.
దేవుడు అద్భుతం ఎలా చేస్తాడు? నీ హృదయ స్థితిని బట్టి చేస్తాడనమాట. ఇలా తిరుగుతారు చూడండి. ఇట్లాగ అద్భుతం జరుగుతుంది. ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళకి ఎప్పటికి అద్భుతం జరగదు ఇంతకీ. ఎందుకంటే వాళ్ళ హృదయం దేవునికి తెలుసు. దేవుడు కదా అద్భుతం చేసేది. ఈ సేవకుడైనా, ఆ సేవకుడైనా, ఈ సేవకుడైనా దేవుడికే ప్రార్థన చేస్తారు. దేవుడు అద్భుతం చేయాలి. కానీ దేవుని వాక్యం లోతుల్లోకి నడిపిస్తారు. ఏ సేవకుడైనా ఏం చేస్తారంటే వీళ్ళలో విశ్వాసాన్ని పెంపొందిస్తారన్నమాట. సో వీళ్ళకేంటంటే ఎవరో ఒకరి మీద నమ్మకం ఉంటది కాబట్టి ఆ నమ్మకం ద్వారా దేవుని యందు విశ్వాసం వీళ్ళకి పెరిగి అద్భుతం జరుగుతది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ రోజున మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అటు ఇటు తిరగటం. ఒక చెట్టుని ఒక చోట పాతితే అది పెరిగి పెద్దదై ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది ఫలింతది. అంతేగాని ఆ చెట్టుని రోజుకో ప్లేస్ మారుస్తుంటే, నెలకో ప్లేస్ మారుస్తుంటే ఎప్పటికీ అది స్థిరం అవ్వదు. అది ఫలించదు. అది అభివృద్ధి చెందదు. అది బలపరచబడదు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మీ జీవితాల్లో మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమార్థంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా మీరేం చేయాలంటండి? స్థిరత్వం ఉండాలంటారు. ఇక్కడ యోహాను చూసినట్లయితే యాకోబు చూసినట్టయితే చంపేశారు ఖడ్గం చేత. నెక్స్ట్ ప్లేస్‌లో పేతురున్నాడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ పేతురును 3 గంటల పాటు నలుగురు సైనికులు చొప్పున కాపలా కాస్తుంటారు. ఎంతమందండి? 12. హల్లెలూయా! 3 గంటలు, నలుగురే సైనికులు. 4, 4 16, 4, 3 12. అర్థమవుతుందా? 3 గంటలకు నలుగురు. ఈ 3 గంటలు నువ్వు కాయరా, నేను పడుకుంటాను. ఈ 3 గంటలు నువ్వు కాయరా. ఇట్లా షిఫ్ట్ చేసుకున్నారు. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. నైట్ అంతా. ఎంతమంది ఉన్నారు? ఇన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాపలా కాస్తుంటారు వాళ్ళు. అపోస్తులను తాము చెరలో ఉంచడానికి ప్రయత్నించినటువంటి అనుభవాన్ని బట్టి మహాసభ వారు ఇంత భారీగా కాపలా ఉంచమని చెప్పి హేరోదు సలహా ఇచ్చుంటారు. అపోస్తులు మేము పట్టుకున్నాం, జైల్లో ఉంచాం, పని అవ్వలేదు. జాగ్రత్త 16 మందిని పెట్టండి అని చెప్పి సలహా ఇచ్చుంటారు. అలా చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సతుష్టయములు అంటే ఎంతమంది అంటండి? 16 మంది సైనికులు. కాదు 14, 14 మంది. సరే ఇక్కడ మనం ముందుకెళ్ళినట్లయితే 16 రండి. 16 మెంబర్స్. 4, 4 జార్. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. పేతురు చెరసాలలో ఉంచబడెను. వింటున్నారా? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. నాది ఇదే పాయింట్. నేను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇదనమాట. నీ భర్త బంధకాల్లో ఉన్నాడో, నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడో, నీ వ్యాపారం లాస్‌లో ఉన్నది, నీ ఆరోగ్యం సమస్యల్లో ఉన్నది, నీ ఉద్యోగం బంధకాల్లో ఇవన్నీ ఉన్నాయి. మరి ఏం చేయాలి? దాని గురించి ఆలోచించొద్దు. ఇక్కడ బయటున్న సంఘం ప్రార్థన చేస్తుంది. లోపల ఉన్న ఆయన పడుకున్నాడు. శ్రమలో ఉన్న ఆయన పడుకున్నాడు. కాబట్టి ఈ రోజున మీ ఆయన బంధకాల్లో ఉన్నాడా? అయ్యో! మరి నువ్వు చేయవలసిందేంటి? అయ్యో! బంధకాల్లో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, ఇలాగా అలాగా పేతురు అయ్యో! యాకోబు చనిపోయాడు. ఇప్పుడు పేతురు గారు ఇది కాదు. నువ్వేం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లయితే బంధకాల్లో నుండి భర్త తిరిగి నీ దగ్గరికి వస్తాడు. తప్పిపోయినటువంటి కుమారుడు నీ తిరిగి దగ్గరికి వస్తాడు. లాస్ అయిపోయినటువంటి బిజినెస్ తిరిగి నీ దగ్గరికి వస్తది. దొంగిలించబడినటువంటి ప్రతి ఆశీర్వాదం తిరిగి నీ దగ్గరికి వస్తది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇదే చేస్తున్నాను పొరపాటు అంతా కూడా. ఎవరైతే సమస్యల మీద వెళ్ళిపోతున్న దృష్టి ఏడుస్తూ కూర్చున్నారు. అయ్యో! పేతురు గారు జైల్లో ఉన్నారు. ఆల్రెడీ యాకోబు మీ పరిస్థితి కూడా అంతే. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జాగ్రత్త. అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున చాలా మంది జీవితాలు గల్లంతైపోతున్నాయి. కారణం ఏంటి? ఈ రోజు చాలా మంది జీవితాలు గల్లంతైపోతున్నాయి. కారణం ఏంటి? అని చూసినట్లయితే సమస్య మీద ఫోకస్ ఎక్కువైపోయింది.
సమస్య గురించి ఆలోచన ఎక్కువైపోయింది. ఆ సమస్యను పరిష్కరించే దేవుడిని మర్చిపోయాడు. ఆ సమస్యను పరిష్కరించే దేవుని వైపు దృష్టి మరలగొల్పబట్టలేదనమాట. ఆ దృష్టి అంతా కూడా వేరే చోటుకెళ్ళిపోయింది. అందుకనే అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం. అందుకనే సమస్యల్లో ఇంకా ఇరుక్కుపోతాం. ఎందుకంటే నువ్వు సమస్యను చూస్తే సమస్య పెద్దదవుతది. హల్లెలూయా! మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇప్పుడు నా ఎదుట పెద్ద పర్వతం ఉన్నది. పెద్ద మహాకొండ ఉన్నది. ఆ! చచ్చా మంచి లైటింగ్స్ ఎదురున్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను ఆ లైటింగ్స్ చూస్తే కనిపిస్తాయి నాకు. కానీ నాకొక సమస్యొచ్చి పడింది. ఇది మైక్రోఫోను, ట్రాన్స్‌మిటర్. ఇప్పుడు నేను మాట్లాడేది దీని నుంచే. సో, దీంట్లో నాకు సమస్యొచ్చింది కాబట్టి నేనేం చేస్తాను దీన్ని చూస్తున్నాననమాట. దీని దగ్గర పెట్టి చూసేసరికి ఏమైంది? ఎదర లైట్ కనిపించట్లేదు. ఎదర ఏమున్నది కనిపించట్లేదు. ఇదే నా కళ్ళకి అడ్డుగా వచ్చేసేసి, ఇదే చాలా పెద్దగా ఆ ముందున్నటువంటి లైట్ కంటే, ముందున్న కొండ కంటే, ఆ మహాపర్వతం కంటే ఇదే పెద్దదయిపోయింది నాకు. అర్థమైందా? ఇది చిన్నదే. కానీ నేనేం చేస్తున్నాను, నా దృష్టి దీని మీదే పెట్టాను. దీన్నే చూస్తూ ఉన్నసరికి ఏమైతుంది? ఇంకేం కనిపించట్లేదు ఎదర. నా ముందుగా ఉన్నది ఏమీ కనిపించట్లేదు. హల్లెలూయా! అమ్మ జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు యెస్, ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్ చెప్పిండ్రు నమ్మండి. వాక్యాన్ని వినండి. ఈ చెవులు అప్పగించండి. ఆ! కళ్ళు అప్పగించండి. దృష్టిని కేంద్రీకరించండి. మనస్సును, హృదయాన్ని తెరుచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, నా హృదయంలోనికి ప్రవేశించు. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యం అంతా నా హృదయంలో దాచుకుని, భద్రపరచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి వినండి. కాబట్టి ఈ సమస్యను ఏం చేస్తున్నాను? ఫోకస్ చేస్తున్నాను. నా దృష్టి అంతా దీని మీద ఉంది గానీ చూసారా? ఇంకేం కనిపించట్లేదు. చీకటే. చీకటయిపోయింది. చీకటయిపోయిందంతా. కారణం ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్. ఫోకస్సు ప్రాబ్లమ్ మీద పెట్టేసాను నేను. కాబట్టి నా జీవితంలో ఏమి జరగడం లేదు. నా ఫోకస్ అంతా కూడా ప్రాబ్లమ్ మీద ఉంది. ఏమి జరగడం లేదు. ఏమి పొందుకోవడం లేదు. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. ఈ రోజున మీలో చాలా మంది చేసేదదే. దేవుడు మీకు కనిపించడం లేదు. దేవుని ప్రసన్నతను మీరు అనుభవించట్లేదు. దేవుడు ముఖకాంతి మీ మీద ప్రకాశింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రకాశించట్లేదు. కారణం ఏంటంటే మీ దోషములు, మీ సమస్యలు మీకు నాకు అడ్డుగా వచ్చేసాయి. మీ ఫోకస్ అంతా సమస్య మీద ఉంది. ఎంతసేపు కూడా నాకు ఫోను చేసి వాళ్ళు ఏం చెప్తారు, "బ్రదర్ మా ఆయన అసలు నన్ను చూసుకోవట్లేదు. మా ఆయన ఆవిడతో తిరుగుతున్నాడు. మా ఆయన ఇలాగా, మా ఆయన అలాగా." ఏంటి ఇది సమస్య? నీకు కావాల్సిందేంటి? మీ ఆయన ఎలా తిరుగుతున్నాడు అన్నది కాదు నీకు కావాల్సింది. మరేం చేయాలి? మీ ఆయన నిన్ను ప్రేమించాలి. మీ ఆయన నీతో ప్రేమగా ఉండాలి. నీకున్న అప్పుల సమస్య నువ్వు బయటపడాలి. అందుకని నేను తప్పు, అంత తప్పు, ఆ అప్పు, ఈ అప్పు, అప్పప్పప్పప్పప్పు ఎప్పుడు చూసి అప్పు గురించే మాట్లాడుతున్నా గానీ, దాని విడుదల గురించి మాట్లాడతలేదు. అప్పు నుంచి విడిపించే దేవుని గురించి మాట్లాడతలేదు. ఆయన ఎంత రిచ్చో నువ్వు చూడట్లేదు. ఇప్పుడు ఇది కొండ మీదకి గెత్తేసాననుకోండి, కొండ మీదకి పడేసాననుకోండి, అడ్రెస్ ఉంటదా? ఇది ఉండదు. కొండ పక్కన దీన్ని చూడట్లేదు నేను. ఏం చేస్తున్నాను? దీన్ని ముందు పెట్టేసుకొని కొండ కనపడకుండా చేసుకుంటున్నాను. అలాగే నీ సమస్య మీద ఫోకస్ పెట్టేసి దేవుడిని చూడట్లేదు. దేవుడు ఎంత రిచ్చో ఆకాశాన్ని జాంతో కొలిచాడంట. ఆకాశాన్ని జాంతో కొలిచాడండి దేవుడు. ఆకాశం జాంతో కొలిసిన దేవుడికి భూలోక రాజ్యంలో ఎక్కడో జీవిస్తున్నటువంటి నీవు, నేను, నీకు నాకున్న అప్పు పెద్ద సమస్య అంటారా? కానీ అవకాశం ఇవ్వట్లేదు దేవుడికి. దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు మనం. దేవుడి మీద ఆధారపడట్లేదు. ఇంత, అంత, ఎలాగా, ఏంటి? మీకేం తెలుసులే బ్రదర్. నాకు తెలుసు. నేనొచ్చాను. నేను చదువుకునేటువంటి సమయంలో ఆహ్, ఒక రూ. 5,000 అవసరమొచ్చి, రూ. 5 వడ్డీకి తెచ్చారు మా నాన్నగారు. నేను చదువుకునేటువంటి సమయంలో. ఆహ్, నాకో ఎందుకో తెలీదు. తెచ్చారు 5,000. రూ. 5,000కి రూ. 5 వడ్డీ. ఈవెన్ 2010 లోపులోనే. 2005 ఆ టైంలో మాట. 2005 ఆ టైం లోపులోనే.
అయితే దానికి వడ్డీ పెరిగిపోతుండేది. ఎంత కట్టినా కూడా అసలు అలాగే ఉండేది వడ్డీ. ఆయన లాయరు రోజు మా ఇంటికి వచ్చేవాడు తెల్లవారేసరికి 6 గంటలకు వచ్చేసేవాడు. అసలు తెల్లవారు లేస్తే ఆయన మొఖం చూడవలసి వచ్చేది. మీరు అనుకుంటారు కదా! అప్పుల బాధ మీకు తెలీదులెండి. మీకేం తెలుస్తదని. అక్కడి నుంచి వచ్చాను నేను కూడా. ఎంత ప్రయత్నించినా మా నాన్నగారు తీర్చలేకపోయారు. చాలా కష్టమైపోయింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు హైదరాబాద్ వచ్చాక అతి కష్టం మీద ఎలాగైతే దాన్ని తీర్చేసాం అనుకోండి. తర్వాత మళ్ళీ నేనెప్పుడు అప్పు జోలికెళ్ళలేదు. లేదా అడుక్కోను నేను. లేదా చెప్పను ఎవరికైనా. ఈ రోజున మీరు చాలా మంది నన్ను అడుగుతారు, "బ్రదర్ మీరింత వాక్యం చెప్తారు ఏం ఎక్కడ గూగుల్ పే నంబర్, ఫోన్ పే నంబర్ పెట్టరేంటి? అసలు కానుకల గురించి చెప్పరేంటి?" అని అడుగుతూ ఉంటుంటారు చాలామంది. నేను అడిగితే, ఇస్తే అదెలాగుంటది? నేను అడగను. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట. వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి వారు కావాలి నాకు. దేవునికి స్తోత్రం. నేను అడిగితే ఇచ్చేటువంటి వారు కాదు నాకు అవసరం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారిని చాలా మంది చూసాను. ఇప్పుడు ఇది ఉన్నది. నేను అడగలేదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఇది. హల్లెలూయా! ఈ మైక్రోఫోన్. ఈ ఫోన్ నేను అడగలేదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఈ బైబిల్ నేను అడగలేదు. ఆశపడ్డాను. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నేను చెప్పలేదు ఎవరికీ. ఈ యొక్క పోడియం ఎంత బాగున్నది. ఆశ ఉంది. నేను అడగలేదు ఎవరికీ. చెప్పలేదు ఎవరికీ. దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! ఇప్పుడు ఇంటర్నెట్ మీరు చూస్తున్నారు. ఆ! ఈ లైవ్ ఇవన్నీ నాకేమి తెలీదసలు. ఆశ ఉండేది. కానీ దేవుడు అన్ని సమకూర్పిచ్చాడు. హల్లెలూయా! చూసారా? ఇది ఫిట్ చేసుకునేది మేమే, కెమెరా పెట్టుకునేది మేమే, లైవ్ చేసుకునేది మేమే, అన్ని సెట్ చేసుకునేది మేమే. ఎలాగొచ్చాయి ఏమి తెలీదు మాకు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ఇక్కడ విషయాన్ని. దేవుడు ఖచ్చితంగా సమకూర్పునిస్తాడు. అడిగితే కాదు. అడుగు ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. నేను నమ్మకమైనటువంటి వాడిని. నేను మెండైన దీవెనలు పొందుకునేటువంటి వ్యక్తిని. హల్లెలూయా! కృపాక్షరం నన్ను వెంబడించాలి. డబ్బు నన్ను వెంబడించాలి. పేరు నన్ను వెంబడించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటారు, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఈ రోజున నీవు క్రీస్తుని పోలి నడుచుకుంటే నీ భర్త నిన్ను పోలి నడుచుకుంటాడు. నీ భర్త నిన్ను వెంబడిస్తాడు. డబ్బు నిన్ను వెంబడిస్తది. పేరు నిన్ను వెంబడిస్తది. హల్లెలూయా! నీ కుటుంబ సభ్యులు లేకపోతే నీ సంఘము నీకున్నటువంటి ఎవరైనా సరే నిన్ను వెంబడిస్తారు. ఎప్పుడు నువ్వు దేవుని వెంబడిస్తే నిజాయితీగా, నిస్వార్థంగా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మానేసి నువ్వు దేవుని వెంబడించడం మానేసి నీ భర్తను వెంబడించావనుకో, నీ భర్త పరుగు తీస్తాడు. దూరం దూరం అవుతాడు. నువ్వు దేవుని వెంబడించడం మానేసి డబ్బును వెంబడించడం, అప్పెలా తీర్చాలి, సమస్య సమస్య, ఇబ్బంది, ఇది అది. ఎప్పుడు ఇదే అయన్నీ పక్కన పడేసేయి. నాకు ఇదే ఫోన్ చేస్తున్నారు. మీరేమో సమస్య చెప్పొద్దంటారు. సమస్య గురించి మాట్లాడొద్దంటారు. మాకేమో అన్ని సమస్యలే. మరి మేమేం చేయాలి? సమస్య చెప్పాలి. ఎవరికి? డాక్టర్ దగ్గరికెళ్ళావు. నీకు ఏ సమస్య చెప్పడానికి ఏం అర్థమవుతది? అర్థమవుతది కదా! మరి అదేంటి బ్రదర్ మీరు సమస్య చెప్పొద్దన్నారు? సో, మీరు కిరాణా షాప్‌కెళ్లారు. మీకేది కావాలో చెప్పాలి కదా! అర్థమవుతది కదా వాళ్ళకి. కాబట్టి నేను మీకొచ్చిన రోగాన్ని బాగు చేసే డాక్టర్ నేను కాదు. సో, నాకు మీ సమస్య చెప్పనవసరం లేదు. మీకు ఎంత లోన్ కావాలో చెప్పడానికి బ్యాంక్ మేనేజర్‌ని కాదు నేను. నాకు అవసరం లేదు. సో, మన దేవునికి నువ్వు సమస్య చెప్పవసరం లేదు. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. నువ్వేం చేయాలి? పరిష్కారాన్ని తీసుకోవాలంతే. హల్లెలూయా! అమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఆకలవుతుంది అని నువ్వు చెప్తావా? ఆకలవుతుంది ఏం చేస్తావు? ఫ్రిడ్జ్ డోర్ తీస్తావు, యాపిల్ ఉంటది తీసుకుంటావు, తింటావు. అమ్మ ఏమన్నా అడ్డు పెడతదా? అమ్మ వద్దంటదా? ఇంపాసిబుల్. సంతోషించదనమాట. ఇంకా అది తీసుకోరా, ఇది తీసుకో అని చెప్తదా? నువ్వు తింటుంటే అడ్డు పెడతదా ఎప్పుడన్నాను? హ! ఈ దేవుని పరిచర్యలోకొచ్చిన తర్వాత చాలా మంది మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేస్తా ఉంటుంటారు. ఆ! బ్రదర్ మీతో పాటు కలిసి భోంచేయాలి. ఆ హోటల్‌కెళ్దాం, ఇక్కడికెళ్దాం, అక్కడికెళ్దాం. ఎక్కడని తినగలుగుతాం? ఎంతని తినగలుగుతాం? కానీ మా స్టార్టింగ్ తొలి దినాల్లో ఎవరన్నా ఒక ముద్ద పెడితే బావుండును.
ఒక బిస్కెట్లు బయట కొనిస్తే బాగుండు. ఆ టైంలో దేవుడిని దూషించలేదు మేము. దేవుడిని అడగలేదు. దేవుడిని శోధించలేదు. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సమస్యలు చెప్పొద్దు అని అంటున్నామంటే ఎందుకనంటే, మీకున్న సమస్య నాకు అర్థం కాకపోవచ్చు. మీకున్న సమస్య నేనంటే వాళ్ళు మీకు తీరకపోవచ్చు. లేదు బ్రదర్ మా సమస్య తెలియదు గాని మీరు భారంగా ప్రార్థన చేస్తారు. మీ సమస్య తెలిసినా తెలియకపోయినా మీ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం నాకు తెలుసు. ఎలాగా? పరిష్కారం ప్రభువారే. మీ సమస్యను పరిష్కరించేటువంటి వాడు, మీ సమస్య నుంచి విడిపించేటువంటి వాడు ప్రభువారే. కాబట్టి ఏం చేస్తాం? ప్రభు వాళ్ళకి ఏ సమస్య ఉందో నీకు తెలుసు. నువ్వు ఆల్రెడీ విడిపించావు నీకు వందనాలు. కాబట్టి దేవుని గణపరుస్తాం ఇక్కడ. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను అన్నాడు. హల్లెలూయా! మేము చేసేదేంటి దేవుని గణపరచడం. మీకొచ్చిన సమస్య ప్రభు సమస్యను విడిపించినందుకు వందనాలని చెప్పి దేవుని అడ్వాన్స్‌గా గణపరుస్తాం. అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు సమస్య ఉన్నా కనపరుస్తాం. నీకు సమస్య తీరి సాక్ష్యం చెప్పిన దేవుడిని కనపరుస్తాం. ఏదైనా సరే ఫైనల్‌గా కనపరచాలి దేవుడిని. ఇది టార్గెట్ అన్నమాట. ఏదైనా సరే దేవుడిని కనపరచ నేర్చుకోవాలి మనం ఫైనల్‌కి. హల్లెలూయా! సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. సమస్య వచ్చినా, సమస్య ఉన్నా, లేకపోయినా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేసినా దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. దేవుని కనపరచడం నేర్చుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, పరిస్థితులు ప్రభావితం నిన్ను చేయకూడదు. నువ్వు పరిస్థితులు ప్రభావితం చేయాలి. పరిస్థితులను మార్చేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడుతున్నారా? యెస్. ఐ యామ్ బిలీవింగ్. ఐ యామ్ రిసీవింగ్. నేను ఎంకరేజ్ చేయబడుతున్నాను. దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నా ఆత్మలో పురికొల్పు చేసినందుకు వందనాలు. నా విశ్వాసం రేకెత్తించినందుకు వందనాలు. ఇట్లా రిసీవ్ చేసుకోవాలి వాక్యాన్ని. అంతేగాని వాక్యం నడుతున్నది. నా అప్పుల కోసం ప్రార్థన చేయండి. నా సమస్య కోసం ప్రార్థన చేయండి. నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వీళ్ళ కోసం ఆగండి. ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్జామ్ ఎప్పుడుంటది? లెసన్స్ అన్నీ అయిపోయాక లాస్ట్‌లో ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ డేలో మాస్టర్ నోట్ చెప్తాడా? చెప్పడు. ఎగ్జామ్ డేలో మాస్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడా? చేయడు. సో, ఎగ్జామ్ టైమ్‌లో నువ్వు ప్రశ్నలకు జవాబు ఈజీగా రాయాలంటే, నీకు ఎగ్జామ్ హాల్‌లో ఈజీగా రాయాలంటే ఏం చేయాలంటండి? అమ్మ ఏం చేయాలి? మాస్టర్ పాఠం చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. మాస్టర్ చెప్పింది శ్రద్ధగా వినాలి. దాన్ని రాసుకోవాలి. మాస్టర్ చెప్పింది రిసీవ్ చేసుకోవాలి. మాస్టర్ చెప్పిందని పట్టుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి ఈజీగా రాస్తావు. అంతేగాని ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి మాస్టర్ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? మాస్టర్ నోరు తెరవడం. మాస్టర్ మాట్లాడడం. ఏందో బ్రదర్ శ్రమలు అసలు దేవుడు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. దేవుడు ఏం మాట్లాడతలేదు. దేవుడు మాట్లాడవలసింది మాట్లాడేసిన ముందే, నీకు శ్రమ రాకముందే, శ్రమ వస్తదని తెలిసే, ఆ శ్రమ నుంచి ఎలా బయటపడాలో మార్గాన్ని దేవుడు నీకు ఆల్రెడీ ముందిచ్చాడు. 7 సంవత్సరాలు కరువు వస్తదని తెలిసే, ముందేం చేశాడు యోసేపు గారు? సమకూర్పు తెచ్చుకున్నాడు. కరువు వచ్చాక సమకూరుస్తానట్లేదు. సమృద్ధిలో ఉండగానే సమకూర్చుకోవాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధిగా ఉండగానే సమకూర్చడం నేర్చుకోవాలి. అవకాశం ఉండగానే నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం బోధిస్తుంటే వాక్యం ఇంట నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని భద్రపరచుకోవాలన్నమాట. నీ వాక్యము నాకు పాదములకు దీపం. దీపం ఉంది నీ దగ్గర. కిరోసిన్ లేకపోతే ఉపయోగం ఏంటి? టార్చ్ లైట్ ఉంది నీ దగ్గర. సెల్స్ లేకపోతే ఉపయోగం ఏంటి? ఛార్జింగ్ లేకపోతే ఉపయోగం ఏంటి? దాన్ని ఛార్జింగ్ పెట్టి నువ్వు సిద్ధంగా ఉంటే చీకటి వచ్చినప్పుడు లైట్ వేసుకుంటా వెళ్ళిపోతావు. అలాగే నువ్వు రీచార్జ్ అయి ఉండాలి. ఫోన్ ఉంది నీ దగ్గర. ఐఫోన్ ఉంది ₹1,00,000. కానీ ఛార్జింగ్ లేదు. ఉపయోగం ఏంటి? ఈ రోజున అందరికి అన్ని ఉన్నాయి. అన్ని తెలుసు. కానీ ఛార్జింగ్ లేదు. ఎందుకంటే ఏం చేస్తారంటే ఆ ఫోన్ వాడుతానే ఉంటారు ఆళ్ళు. ఆ! ఏం జరుగుతున్నా సరే ఫోన్ వాడుతానే ఉంటారన్నమాట. అవసరం ఉన్నా లేకపోయినా సరే నిరంతరం ఫోన్ వాడుతుంటారు. ఛార్జింగ్ పెట్టరు దానికి. నిజంగా ఎవరితోటైనా మాట్లాడాలి అర్జెంట్ ఫోన్ వస్తే లో బ్యాటరీ. యువర్ మొబైల్ స్విచ్ ఆఫ్. చూసారా? పోయింది. కాబట్టి ఈ రోజున సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? రీచార్జ్ అవ్వాలి నువ్వు. రీచార్జ్ అవ్వాలి. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వినాలి. బలం తెచ్చుకోవాలి. విశ్వాసంలో స్థిరపరచబడాలి. విశ్వాసం చేత నింపబడాలి. దేవుని వాక్యం చేత వెలిగించబడాలి. హల్లెలూయా! ఆ వాక్యపు వెలుగులో నువ్వు నడిపించబడాలి. ఆ యొక్క వాక్యపు శక్తి చేత రీచార్జ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు 100% ఫుల్ అని వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఉపయోగించడం మొదలుపెట్టాలి.
ఏ శ్రమ వచ్చినా ఆ, నువ్వు ఎన్ని ఫోన్లు మాట్లాడినా ఎన్ని వీడియోలు చేసినా 100 ఛార్జింగ్ కాబట్టి ఏమవుతుంది, నడుస్తుంది. కొంతకాలమే, ఎప్పుడు కాదు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ప్రతిరోజు వాక్యం ఎందుకు వినాలి, ప్రతిరోజు ఎందుకు లేగాలి, ప్రతిరోజు ముందు ఎందుకు లేవాలి, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి, నీ లైఫ్ స్టైల్గా మారాలి అది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి, చెవులు అప్పగించాలి, నీ హృదయాన్ని తెరవాలి, నీ మనసుని కేంద్రీకరించాలి, నీ దృష్టిని కేంద్రీకరించాలి. హల్లెలూయా. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నదంటండి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నదంటండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నదంట. కాబట్టి నీ భర్త సమస్యలో ఉంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ భర్త నీకు దూరంగా ఉంటే దేవునికి ప్రార్థన చేయి, నీ వ్యాపారం దివాళా తీస్తే దేవునికి ప్రార్థన చేయి. ఎందుకంటే దాని గురించి చూసి బాధపడకు, భయపడకు. ఇక్కడ ఏం చేస్తున్నారు, గదిలో తలుపేసుకుని ప్రార్థన చేస్తున్నారు అంటే. పేతురు గారు జైల్లో ఉన్నాడు, వీళ్ళ గదిలో ఉన్నారు. పేతురు గారు జైల్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. కానీ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన వైర్లెస్ అనమాట. ఇప్పుడు కదా, అప్పుడు కూడా ఉంది వైర్లెస్. ఎక్కడికైనా వెళ్తుంది. నీ మోకాళ్ళు వెళ్ళలేని ప్రదేశానికి, సారీ, నీ కాళ్ళు నడవలేని ప్రదేశానికి వీడు అంత గడిపి జైలు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, నడవలేరు. నడిచిన పేతురు గారిని చూపించరు. కానీ వీళ్ళ మోకరించినటువంటి చేసేటువంటి ప్రార్థన మోకాళ్ళ నడిపింపు నడిపిస్తుంది అక్కడికి, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయాలు, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ప్రియుల స్థిరము కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. వీళ్ళు ఎంతవరకు ప్రార్థన చేశారంటే పేతురు వచ్చి తలుపు కొట్టేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నీ సమస్య పరిష్కరించబడేంత వరకు ప్రార్థించాలి. బ్రదర్, ఎంతకాలం ప్రార్థించాలి, ఎంతకాలం దేవుని సందులో మొరపెట్టాలి? నా భర్త మారడం లేదు, నేను ప్రార్థించగలిది సరే ఆయన ఇంకా ఆమెతో తిరుగుతున్నాడు, నేను ప్రార్థించగలిది సరే సమస్య ఎక్కువ అవుతుంది. నీ సమస్య పరిష్కార రూపంలో వచ్చి నీ తలుపు కొట్టేంత వరకు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి వరకు? పేతురు వరకు. పేతురు వచ్చి తలుపు కొట్టేంత వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్య సాక్ష్యంగా మారేంత వరకు ప్రార్థించాలి నువ్వు. నీ సమస్య సాక్ష్యంగా మారేంత వరకు ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ అప్పు తీరేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నీ రోగం పోయేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నీ వివాహం అయ్యేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నీ ఉద్యోగం వచ్చేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవుని మహింపరుస్తూనే ఉండాలి. దేవుని కనపరుస్తూనే ఉండాలి. దేవుని సందులో గడుపుతూనే ఉండాలి. వచ్చాక మానేమనా కాదు. వచ్చాక కృతజ్ఞతతో దేవుని ఎగురు గంతులు వేసి దేవుని మహింపరుస్తూ ఉండాలి. దేవుని కనపరుస్తూ ఉండాలి. ఎంతవరకునంటే ప్రకటన 2:10 ఉంటది, మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు దేవుడు. మరణం వరకు నమ్మకంతో నేర్చుకోండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరణం వరకు నమ్మకం ఉండటం నేర్చుకోండి. కాబట్టి ఈ రోజున వాక్యం వెల్లడగుతున్నప్పుడు, మా మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు సరి ఏదో మా ఫ్రెండ్ నేను మాట్లాడుకున్నాం. ఏయ్ లేడరా అన్నాడు. 60-70 మంది మధ్యలో నుంచోబెట్టి ఫుల్‌గా తిట్టాడు, కొట్టాడు మమ్మల్ని. ఎంత అవమానం! ఈ రోజున అదే జరుగుతుంది. వాక్యం చెప్తుంటుంటామా, కామెంట్లు పెడుతుంటారు చాలామంది. ఏమని? నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా ఇబ్బంది కోసం ప్రార్థన చేయండి. అంటే ఎలాగుంటదంటే, అందరూ పాఠం వింటున్నప్పుడు మీ మధ్యలో లేచి నుంచున్నట్టు ఉంటదన్నమాట. అర్థమవుతుందా? అందరూ కూడా పాఠం వింటున్నారు. టీచర్ ఏమో పాఠం చెప్తున్నాడు. అందరు స్టూడెంట్స్ కూడా చక్కగా పాఠం వింటుంటే మధ్యలో మీరు లేచి నిల్చున్నారన్నమాట. అప్పుడు ఏమవుతది? డిస్టర్బ్ అవుతదా లేదా? దేవుడికి మహిమ వస్తదా? అదే చాలా జరుగుతుంది ఇక్కడ ఈరోజు. అంతా వాక్యం నడుస్తూ ఉంటది. దేవుని వాక్యం అద్భుతంగా వెళ్తూ ఉంటది. మధ్యలో కామెంట్ పెడతారు, నా కోసం ప్రార్థన చేయండి. మరి వాక్యం ఏం చేయాలి ఇక్కడ? దేవుని వాక్యం చెప్తున్నాం కదా, మానేసేలా? ఇక్కడే కాదు, మొత్తం ఎక్కడ చూసినా ఇదే జరుగుతుందన్నమాట. ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేసి ఏం చేస్తారు? బిర్యానీ తింటారా? బ్రేక్‌ఫాస్ట్ తింటారు. ఏ ఫ్రూట్ జ్యూస్ లేకపోతే ఏది తాగుతారు కదా! ఏ టైంలో ఏది చేయాలో చేస్తే అందంగా ఉంటది.
కాబట్టి ఇప్పుడు ఏంటి, వాక్యం రిసీవ్ చేసుకునేటువంటి సమయం ఇది. హల్లెలూయా. వాక్యం రిసీవ్ చేసుకునే సమయంలో మానేసేసి, వాక్యం వింట మానేసేసి, నా సమస్య ఎలాగుంది, నా బ్రతుకు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నాకు ఉపయోగం లేదు దానివల్ల. ఎందుకు అలాగుందంటే అందుకు అలాగుంది. వాక్యం వినవలసిన సమయం వింటలేదు నువ్వు. నీ సమస్య గురించి మాట్లాడుతున్నావు. నీ జీవితం గురించి ఆలోచన చేస్తున్నావు. నీ ఆలోచన అంతా ఎక్కడుందంటే నీ జీవితంలో జరుగుతున్న దాని మీద ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే, నీ వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరించావో నీ జీవితం మారిపోతది. హల్లెలూయా. వింటున్నారా? ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో వాక్యం వెలుగైనదంటారు. ఈ వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో, నీ హృదయంలోకి వస్తే నీ చీకటంతా పారదోలబడతది. నీ జీవితం వెలిగించబడతది. నీ జీవితం కట్టబడతది. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, ఈ వాక్యం నీలో రిసీవ్ చేసుకోకుండా పెట్టు, నీ సమస్యలు అందరూ చూస్తారు. యూట్యూబ్‌లో కామెంట్ పెట్టు. నీకున్న బాధలన్నీ చెప్పు. అందరూ చూస్తారు. ఎవ్వరు ప్రార్థన చేయరు నీకోసం. 100% నేను చెప్తున్నాను. నీకున్న సమస్యలు కామెంట్‌లు పెడితే ఆళ్ళు చూసి వదిలేస్తారు తప్ప ఎవ్వరు ప్రార్థన చేయరు. నువ్వు అనుకున్న ప్రార్థన చేసేస్తారని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కూడా సమస్యలో ఉన్నారు. గుడ్డివాడికి దారి చూపిస్తాడా? లేదు. వాళ్ళు కూడా సమస్యలతోటొచ్చారు. నాది సమస్య, నీది సమస్య. ఏమవుతది? అదొక సమస్య, ఇదొక సమస్య. 2 సమస్యలవ్వాయి. పెరిగాయి. అప్పటి వరకు ఒకటే సమస్య. ఈ సమస్య కలిపితే 2 సమస్యలు. కాబట్టి నీ సమస్య పరిష్కరించబడాలంటే వాక్యం వెల్లడితోడనే వెలుగు కలుగుతది. కాబట్టి ఈ రోజు నుంచి మీ సిస్టమ్ మార్చుకోవాలి. మీ ఆలోచన మార్చుకోవాలి. ఆ! నాకు ఈ బాధ ఉందండి. నాకు ఈ సమస్య ఉందండి. నన్ను అందరూ నిందిస్తున్నారు. నన్ను అందరూ బాధ పెడుతున్నారు. నా జీవితం గందరగోళంగా ఉంది. అంతే. ఎందుకని గందరగోళం? నువ్వు వాక్యం వినట్లేదు, గందరగోళంలో ఉన్నావు నువ్వు. ఈ వాక్యం వింటే ఏమవుతది? చూడండి, భూమి నిరాకారంగా, శూన్యంగా, గందరగోళంగా ఉందంట. మరేం చేయాలి దేవుడు? చూడాలా దాన్ని? అయ్యో! గందరగోళం, అయ్యో! చీకటి, అయ్యో! అని అనాలా? అస్సలు చూడట్లేదంట దాన్ని. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రకటిస్తున్నాడు దేవుడు. వెలుగు కలుగుగాక. గందరగోళం అంతా పోయింది. చీకటంతా పోయింది. హల్లెలూయా. వింటున్నారా? గమనించాలి. నేను మీకు చూపిస్తే గాని మీకు అది అర్థం కాదు. ఆదికాండం 1 అధ్యాయం 2 వచనం మీరు చదివినట్లయితే, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చాలా సార్లు చెప్తాను నేను. నా జీవితంలో ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటుంటాను నేను. ఒకసారి చూపించి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది కాబట్టి. ఆదికాండం 1 అధ్యాయం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండిన చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆ! శూన్యముంది, గందరగోళం ఉంది, అంత ఉంది. దేవుని ఆత్మ కూడా అక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? జలములపై అల్లాడుచూ ఉన్నాడు. జలములపై అల్లాడుచూ ఉన్నాడంటే, కోడి గుడ్డు మీద కోడి ఎలాగైతే పొదుగుతాదో దేవుని ఆత్మ పొదగబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడన్నమాట. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? సమస్య గురించి కాదు, పరిష్కారం గురించి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పొదగబడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దృష్టిని కేంద్రీకరించాలి. సమస్య మీద కాదు, పరిష్కారం వైపు చూడాలన్నమాట. పొదగబడినదంట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడంట. అలా ఆ కోడి పిల్లల మీద, కోడి గుడ్ల మీద కోడి ఎలాగైతే పొదగబడి ఉంటుందో అలాగా ఉన్నాడంట అక్కడ. కానీ ఏం జరగలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పలికాడు, దేవుడు ఏం చేస్తాడు? పలికాడు అంటాడు. హల్లెలూయా. ఆ! దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలుగు. ఇది నేర్చుకోవాలి కదా! సమస్యను పలకొద్దు మీరు. పరిష్కారాన్ని పలకండి. పరిష్కారాన్ని ప్రకటించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యను ప్రకటించొద్దు. పరిష్కారాన్ని ప్రకటించండి. సమస్యల వైపు చూడొద్దు. దేవుని వైపు చూడండి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తూ ఉన్నాడంట. యెస్. హ్మ్. హ్మ్. రిసీవ్. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. నీ విశ్వాసపు లెవెల్ పెంచుకోండి. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు కూడా ఫోకస్ ఎప్పుడు సమస్యలోనే ఉంటది. ఇది కావాలి, అది కావాలి, ఇది ఎలాగా, అది ఎలాగా, అది ఎలాగా. దేవుడు మాత్రం వద్దు. దేవుడిచ్చే దీవెన కావాలి. దేవుడిచ్చే డబ్బు కావాలి. దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి. దేవుడిచ్చే పరిష్కారం కావాలి. అన్నీ కావాలి. దేవుడు మాత్రం వద్దు. దేవుడు కావాలనుకున్నోళ్ళు ఏం చేస్తారు? దేవుడేం మాట్లాడుతున్నాడా అని వినటానికి ట్రై చేస్తారు. అంతే కదా! ప్రభా! నువ్వేం మాట్లాడొద్దు. నేను చెప్పించేయి. అర్థమవుతుందా? దేవుడా! నువ్వేం మాట్లాడొద్దు. నేను చెప్పించేయి. నాకిదిగో ఈ సమస్యను తీసేసేయి. ఈ రోగమును తీసేసేయి. ఈ అప్పును తీసేసేయి. నిజంగా అదే జరుగుతుందా లేదా? నిజంగా అదే జరుగుతుందా లేదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది.
ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈ రోజు చాలా మంది ఏంటంటే దేవుడు మాట్లాడితే వినరు. వాక్యం వినరు. వాక్యం చెప్తుంటే వినరు. ఒక పెన్ను, పేపర్ పెట్టుకోరు, రాసుకోరు. అరే భలేగుంది! ఏం భలేగుంది? ఇంకొకళ్ళకి చెప్పండి ఇది. వాక్యం విన్నారు కదా! చెప్పరు. ఎందుకంటే అంతే ఇన్నంత సేపు బావుంటది. సైతాన్ గాడు ఎత్తుకుపోతాడనమాట ఈ లోపల. ఆడు పట్టుకుపోకుండా ఉండాలంటే నువ్వు పట్టుకోవాలి, దాన్ని రాసుకోవాలి, పెట్టుకోవాలి బుక్‌లోను. దాన్ని అప్లై చేసుకోవాలి. బెరయా సంఘం అంటే అపోస్తలులు పౌలు గారు చెప్పింది రాసేసుకునేవారంట నోట్స్ అంతాను. యెస్. యెస్. ఇదా? 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 మళ్ళీ ఇంటికెళ్ళి తిరిగేసేవారంట. పౌలు గారు చెప్పింది ఉంది కరెక్టేనా? రిఫరెన్స్‌లో ఉన్నదా? వాక్యంలో ఉన్నదా? ఇది కరెక్టేనా? దీనికి ఇంటర్ప్రిటేషన్ దీనికి ఇలా చెప్పాడు. ఇది కరెక్టేనా? యెస్. కరెక్ట్ గానే చెప్పాడు. తయారు చేసుకున్నారు ఎప్పుడన్నాను? ఒక సేవకుడు చెప్పిన వాక్యాన్ని నోట్స్ రాసుకొని ఎళ్లి ఇంటికెళ్ళి చూసుకున్నారా ఎప్పుడన్నాను? చూసుకుంటే అలా ఉండరు మీరు. చూసుకుంటే అదే స్థితిలో మీరు ఉండిపోరు. నిజంగా ఆ వాక్యాన్ని మీరు పరిశీలన చేసుకొని, ధ్యానం చేసుకొని, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, ఆ వాక్యానుసారం జీవిస్తే మీరు అలాగా ఉండరు. ఆ సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించలేవు. అప్పుల సమస్య మిమ్మల్ని వేధించలేదు. నీ భర్త నీకు దూరంగా ఉండలేడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటావో, వాక్యాన్ని అర్థం చేసుకుంటావో, వాక్యం లోతుల్లోకి వెళ్తావో, నీ భర్త నీ వెంట పడతాడు. హల్లెలూయా! ఐశ్వర్యం నీ వెంట పడతది. ఆ! సంతోషము, సమాధానం, కృపాక్షరం నిన్ను వెంబడిస్తూ మొదలు పెడతాయి. ఎందుకంటే దేవుని వెంబడించే వాళ్ళని వెంబడిస్తాయి. దేవుడు చెప్పాడు, నన్ను గనపరిచే వాళ్ళని నేను గనపరుస్తాను అంటున్నాడు దేవుడు. గనపరచడం అంటే ఏంటి? దేవుడు నువ్వు గనపరుస్తున్నావు అంటే, దేవుడు నిన్ను గనపరచడం అంటే ఏంటి? నీకేది కావాలో సమృద్ధినిస్తాడు దేవుడు. హల్లెలూయా! నీ సమస్యను తీసివేసి, నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ ఈ ఈ యాటిట్యూడ్‌లోకి రావాలి. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. వందనాలేసయ్య నాతో మాట్లాడావు. యెస్. నేను నమ్ముచున్నాను ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు యేసయ్య. యెస్ నేను అని చెప్పి నువ్వు ఈ ఈ విధంగా రావాలి గానీ, ఎంత అద్భుతంగా వాక్యం జరుగుతుంది. బ్రదర్ ఆగండి. నన్ను అందరూ అవమానించి నా కోసం ప్రార్థన చేయండి. నాకిన్ని అప్పులున్నాయి ప్రార్థన చేయండి. నాకిన్ని బంధకాలున్నాయి ప్రార్థన చేయండి. మా పిల్లోడు పాస్ అవ్వాలి ప్రార్థన చేయండి. చాలా బాధ కలుగుతుంది కదా మీకందరికిని. మంచిది. నేను కరెక్ట్‌గా మారుతున్నానన్నమాట. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేస్తాడు. నొప్పి, బాధ. చాలా బ్లడ్ కూడా వస్తుంటది ఒక్కోసారి. ఆ! ఇంకా పెద్ద సమస్యయితే పొట్ట చీరతాడు, ఆపరేషన్ చేస్తాడు. కదలకూడదు 6 రోజులు స్టిచెస్ ఏస్తాడు. పెయిను నడవలేవు. ఎందుకని? డాక్టర్ కోపమా? నీ సమస్య అలాంటిది. నీకు అటువంటి ట్రీట్‌మెంట్ చేస్తేనే నువ్వు బతికి బట్ట కడతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. 10 ఆ! 10 కాలాలు. అంటే కొన్ని సంవత్సరాలు మంచిగా బతకగలుగుతావు. లేదు నీకున్న సమస్యను అలాగే కప్పిపెట్టేసేసి, పైన జెండు బామ్ రాసి నిన్ను పంపేసేసాడంటే 10 రోజులకే పోతావు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం నీకు గట్టిగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. ఆ! మీ మనసు నొచ్చుకునేలాగా ఉండొచ్చు. మీ మనసుని పిండేసినట్టు ఉండొచ్చు. మీ హృదయానికి తూట్లు పడ్డట్టు ఉండొచ్చు. మీ హృదయం గాయపరచబడినట్లు ఉండొచ్చు. మీ మనసు నలిగిపోయినట్లు ఉండొచ్చు. మీకు బాధ కలిగించేటువంటి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. యెస్. అయితే నేను కరెక్ట్‌గా మాట్లాడుతాననమాట. అయితే దేవుని వాక్యం ఉన్నతున్నట్టు బోధిస్తున్నాననమాట. మీ హృదయాలు అలా కదిలించబడుతున్నట్లయితే, మీ హృదయాలకు బాధ కలుగుతున్నట్లయితే అంతే కదా! డాక్టర్ ఏం చేస్తాడు నొప్పి లేకుండా చేయడు కదా! ఆ! ఎటువంటి డాక్టర్ అయినా సరే నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయలేడు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా! కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాక్యం చెప్పినా సరే రిసీవ్ చేసుకోండి వాక్యాన్ని. వాక్యం చెప్పినప్పుడు సమస్య గురించి మాట్లాడొద్దు. సమస్య కామెంట్‌లో పెట్టొద్దు. సమస్యను చూడొద్దు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. వాక్యాన్ని పట్టుకోండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన యేసయ్య పరమ వైద్యుడండి. మన యేసయ్య పరమ వైద్యుడు. మన యేసయ్య గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి. పెన్ను, పుస్తకం పెట్టుకోండి. చదువుకోండి. చెప్పిన వాక్యాన్ని మరల మరల వినండి. ఒక వాక్యము 10 సార్లు వినండి. ఆ! ఒక గోడకు మేకుపెట్టి ఫట్టా ఫట్టా ఎన్ని సార్లు కొట్టాలి? 10 సార్లు కొట్టాలి. 10 సుత్తి దెబ్బలేస్తేనే అది లోపలికెళ్తది. దిగవలసినంతగా దిగుతది. దానికి ఒక బ్యాగ్ పెట్టినా, ఒక ఫోటో పెట్టినా, ఒక ఏది పెట్టినా స్థిరంగా ఉంటది. అంతేగాని ఒక దెబ్బ కొట్టి దానికి నువ్వు పెట్టినటువంటి అద్దం పెట్టావనుకో, ఆ మేకు కింద పడతది, అద్దం కింద పడతది. ఆ అద్దం కూడా పగిలిపోతది. చూసారా? ఇదే జరుగుతుంది మీ జీవితంలోను. వాక్యం ఒకసారి వింటారు. ఆ! ఆ వాక్యం విన్నటువంటి వాక్యం మీద అద్భుతం జరిగిపోవాలని చెప్పి ఆధారపడిపోతారు. ఏమవుతది? జీవితం ముక్కలైపోతుందన్నమాట. సమస్య పెద్దదైపోతుంది. సరిగ్గా వినలేదు వాక్యం. దిగలేదు నీ హృదయంలోకి. హల్లెలూయా! దింపండి.
10 సార్లు వినండి. పదే పదే వినండి. ఈ వాక్యం మరలా మరలా వినండి. హృదయంలో గుచ్చుకోవాలి, దిగాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ! అప్పుడు అద్భుతం చూస్తావు నువ్వు. ఆ మేకు గట్టిగా దిగిందనుకోండి, దానికి ఎన్ని బ్యాగులు తగిలింతావో, ఎంత బరువేస్తావో ఏసుకో, ఏం గాదు. అంతేగాని పైపైన మేకు కొట్టేసేసి గోడకి, దానికి నువ్వు 10 పెట్టావనుకో అన్నీ కింద పడి ఉంటాయి. డిసప్పాయింట్ అవుతావు. ఈరోజు నువ్వు వాక్యం పై వినేటువంటి వ్యక్తివైతే నువ్వు అద్భుతాలను చూడలేవు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. నా భర్త మారట్లేదంటే నువ్వు మారాలి ముందు. నా ఫైనాన్షియల్ అప్పులు తీర్చలేదంటే నువ్వు మారాలి ముందు. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. కాబట్టి ఒకవేళ ఇంతకాలం నువ్వు తప్పిపోయినట్లయితే ఈరోజు ఒక ఛాలెంజ్ మీకు చెప్తున్నాను. రేపటి నుంచి 21 డేస్ నాన్ స్టాప్ ప్రైజింగ్. 21 డేస్ ఉదయకాల సమయంలో వచ్చి దేవుని స్తుతించండి. సింహాసనం ఏంటి? 3:30కే సింహాసనం ఏంటి? యేసయ్య నీకు వందనాలు, సర్వోన్నతుడు నీకు స్తోత్రం, జీవం కలిగిన దేవుడా. 3:30-4 గంటల వరకు ప్రైజింగే ఉంటది. స్తుతి సింహాసనమే ఉంటది. పాలు పంచుకోండి. ఎవరు రావట్లేదు స్తుతి సింహాసనం ఏంటని. ఒప్పుకోలు కొంతమంది వస్తున్నారు. ఒప్పుకోలు కూడా రావట్లేదు. లాస్ట్‌లో 4:30కి వస్తారనమాట. శక్తివంతమైన ప్రార్థన, వెను వెంటనే అద్భుతాలు జరిగే ప్రార్థన. యెస్! ఇందులోనే పాలు పంచుకోవాలి. ఈ 5 నిమిషాల్లో అద్భుతం జరిగిపోవాలి. ఆ! ఈ టెస్ట్ పాస్ అయితే ఉద్యోగం. ఏది టెస్టు? జాబ్ టెస్ట్. నువ్వు ఆ జాబ్ టెస్ట్ వరకు వెళ్ళాలంటే ఎంత చదివావు నువ్వు? ఫస్ట్ క్లాసు, ఎల్‌కేజీ, యూకేజీ, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఇవన్నీ చదివాక అప్పుడు ఎగ్జాము జాబ్ టెస్ట్ రాసే అవకాశం నీకొచ్చింది. ఇదంతా ఉట్టిదయిపోయిందా? అహా! లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీ జీవితాలు కట్టబడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తానంటే, నేను ఎవరి మీద ఆధారపడి పరిచర్య చేయట్లేదు. అమ్మో! ఇలా చెప్తే వీళ్ళు రారు అన్న భయం నాకు లేదు. అమ్మో! ఈళ్ళు కానుకలు ఇవ్వరు అన్న భయం నాకు లేదు. ఎందుకంటే కానుకల మీద ఆధారపడి నేను పరిచర్య చేయట్లేదు. అమ్మో! ఇలా చెప్తే వీళ్ళు వినరు. మీరు వింటారా? వినరా? నాకు అనవసరం. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. హల్లెలూయా! మీకున్న రోగం ఇది, ట్రీట్మెంట్ ఇది. ఈ ఆపరేషన్ చేసుకోవాలి లేకపోతే పోతావు అంతే. చేయించుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం. చాయిస్ ఈస్ యువర్స్ అన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారా? ఈ వాక్యం ద్వారా మీరు స్థిరపరచబడుతున్నారా? దేవునికి స్తోత్రం, మీ జీవితాలు కట్టబడతాయి. లేదు, దేవుడి దగ్గర కూర్చుంట. ప్రభు మరి నేను దేవుడిలో బలపడాలనుకుంటున్నా. సరే నీ ఆస్తంతా అమ్మేసిరా నన్ను వెంబడించు. ఆహా! నొచ్చుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు, పేతురు అందే వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలో చేపలు పట్టుకున్నారు. నన్ను వెంబడించండి. వెంటనే వలలో దోణిలు విడిచిపెట్టి వచ్చేసారు. నొచ్చుకోలేదు వాళ్ళు. మెచ్చుకున్నారు యేసయ్యని. వచ్చేసారు. ఆయన నొచ్చుకున్నాడు, పోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని వచ్చినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు? దేవుని నుంచి శక్తి పొందుకున్నాడు. ప్రసంగం చేశాడు. 3,000 మందిని, 7,000 మందిని, 5,000 మార్చి పడేశాడు. హల్లెలూయా! దేవుని మాట విన్నవాడి జీవితం ఎలాగుంటదంటే అనేక మందిని ప్రభావితం చేస్తారు. నొచ్చుకునేటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడికి వాడే ఉపయోగపడ్డు. హల్లెలూయా! ఎవరైతే నొచ్చుకుంటారో వాళ్ళ జీవితం వాళ్ళకి ఉపయోగపడదు. కానీ ఎవరైతే దేవుని మాటకు లోబడి వస్తారో వాళ్ళ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. అప్లై చేసుకోండి. విని విడిచిపెట్టేసేది. మరలా, 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 మరలా వినండి. ఈ హృదయంలో దిగేంత వరకు, అది నీ జీవితానికి అప్లై అయ్యేంత వరకు, ఏ శ్రమ వచ్చినా కూడా శ్రమలో సంతోషించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా, నీ భర్త ఇంకొక ఆమెతో ఉన్నాడని నీకు తెలిసినా సరే, దేవుని స్తుతించు. హ! ఉన్నాడా? యేసయ్య నీకు వందనాలు. థాంక్ యూ జీసస్. నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. నా జీవితంలో నువ్వు కలుగ చేస్తున్నందుకు వందనాలు. నేను స్తుతించే వ్యక్తి నిన్ను. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ మోకరిస్తున్నాను దేవా. ఊహించని రీతిలో పరిణామాలు రివర్స్ అవుతాయి. నీకెంత దూరమయ్యాడో మొన్న వచ్చిన ఒక సాక్ష్యం పెడతాను నేను, వినండి. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఎంత దూరమయ్యాడో నీకు అంత దగ్గరయ్యేలా చేస్తాడు దేవుడు నీ భర్తను. మైటీ మార్వెల్స్. నేను ఈ మధ్యన సాక్ష్యాలు పెడతలే. తీసుకొస్తాను అన్నీ కూడా ఎదరికి మంది. మీ ముందుకు సాక్ష్యాలన్నీ తీసుకొస్తాను. నాకు టైం కుదరక చేయలేకపోతున్నాను. ప్రార్థించండి ప్రియులారా. మనకి బోలెడు టీమ్ కావాలి. చాలా మంది పనిచేసేవాళ్ళు కావాలి. ప్రభువుకి సమర్పించుకునేవాళ్ళు కావాలి. ఇంకా అనేక మంది కలిస్తే ఇంకా ఎంత అద్భుతంగా చేయొచ్చు. ఆ! ఇంకా మనం చెప్తున్న రిఫరెన్స్‌లు మీకు చక్కగా ఆ లైవ్‌లో అలాగొచ్చేలాగా, మనకొక స్క్రీన్ ఉండి లేకపోతే చక్కగా ఇంకా 2 కెమెరాలుండి మంచిగా వర్క్ చేసేవాళ్ళనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటది. ఈ వాయిస్ ఇంకెంత నీట్‌గా వస్తది మీకింకా. ఇంకా ఎన్ని చేయొచ్చు మనం.
ఎవరు లేరు, మ్యాన్ పవర్ లేకపోవటం వల్ల, సరైన టీం లేకపోవడం వల్ల ఇంక మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతున్నాం. ఉన్న దాంట్లో బెస్టే చేస్తున్నాం. ఇక్కడ ఒక్కడినే నేను. ఎవరు లేరు. చాలా మంది వచ్చారు నా దగ్గరికి చూడటానికి. ఓహ్! ఈ రూమ్‌లో ఉండటం మాకు అదృష్టం అని చెప్పి ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మందున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడిన రూమ్ ఇది. శక్తి చేత నింపబడిన రూమ్ ఇది. ప్రార్థన చేత నింపబడిన రూమ్ ఇది. స్తుతుల చేత నింపబడిన రూమ్ ఇది. దేవుని అభిషేకం చేత నింపబడిన రూమ్ ఇది. హల్లెలూయా! మీరు నమ్మరు ప్రియులారా, చాలా చోట్లకెళ్ళి నేను దేవుని వాక్యాన్ని బోధించాను గానీ, పెద్ద పెద్ద మీటింగ్స్‌లో ఇక్కడ నేనుండి బోధించినప్పుడు దేవుని శక్తిని అనుభవించిన విధంగా ఎంత పెద్ద పెద్ద ప్లేసెస్‌కెళ్ళినా కూడా నేను అనుభవించలేదు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్లేస్ ఇది. దేవుని అభిషేకం చేత నింపబడినటువంటి ప్లేస్ ఇది. హల్లెలూయా! కాబట్టి అందుకే ఒక స్థిరమైన ప్లేస్ పెట్టుకోవాలి ప్రార్థన చేసుకోవడానికి. ఒక స్థిరమైన ప్లేస్, ఒక స్థిరమైన టైం ఇవన్నీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ టైంలో, ఆ సమయానికి దేవుని ఆత్మ చేత నింపబడుతుంటుంటావు. ఆ ప్లేస్ దేవుని చేత అభిషేకించబడుతుంటుంటది. కాబట్టి గదిలో ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోండి. ఒక టైం ఏర్పాటు చేసుకోండి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకోండి. అప్పుడు దేవుని దీవెనలు మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు బయటపడగలుగుతారు. హల్లెలూయా! చాలా విషయాలు నేను బోధించాను ఈరోజు. మరలా మరలా వినండి ఈ వాక్యం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సిద్ధపడండి రేపు నుంచే. ఇంతకాలం మీరు మార్నింగ్ ప్రేయర్ చేసే అలవాటు తప్పిపోయారేమో, లేకపోతే గతంలో చేసి చేసి మానేస్తారేమో, మరలా పునరుద్ధరించుకోండి. మరలా రీకనెక్ట్ అవ్వండి. రిఫ్రెష్ అవ్వండి. రెన్యూ చేసుకోండి. రెన్యువల్ చేసుకోండి. రేపటి నుంచే 3:30కి లేవటం అలవాటు చేసుకోండి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడావు. అందరిని రేకెత్తించావు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి 30 రోజు నూరంత వైతలుగా వారిలో ఫలింపజేస్తావు, నీకు వందనాలు. ఇక నుంచి నా ప్రభు వారి తీర్మానాలు స్థిరంగా ఉండాలి. నీ వాక్య వెలుగులో నడిపించబడాలి. రోషం కలిగినటువంటి వారుగా జీవించాలి. దేవా, ప్రజల వైపు చూడకూడదు, పక్కోళ్ళ వైపు చూడకూడదు. ఎవరు ఎలా ఉన్నా సరే నేను దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, దేవుని మహింపరచాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రేపు నుంచి 21 డేస్ నాన్ స్టాప్ లో ఈ నెలాఖరు వరకు 30వ తారీఖు వరకు ఒక్కరోజు కూడా మిస్ కాలేనని చెప్పి నిర్ణయం తీసుకోండి. దేవుడు మీ